అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. అయితే ఈ పైరసీదారుడికి, ఈ బెట్టింగ్ రాయుడికి, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేసినటువంటి ఈ వ్యక్తికి సోషల్ మీడియాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. కారణం ఏంటంటే సినిమా థియేటర్ల దోపిడీ, సినిమాలు టికెట్ రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు అనే కారణమా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. సార్, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయటం, రిమాండ్కి పంపించడం, ఇప్పుడు కస్టడీకి కూడా పోలీసులు తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం ఐబొమ్మ రవికి మద్దతు వస్తూ ఉంది. ఆయన కోసం ఒక లాయరు నేను వాదిస్తానని ముందుకు వచ్చినటువంటి విషయం కూడా ఇలా పేపర్లో మనం చూసాం. ఎలా చూడాలి ఈ పరిణామాలన్నీ? ఎందుకు మద్దతు వస్తుంది అంటే డెఫినెట్గా అంటే సినిమా అనేది ఒక 3 గంటలు ఎంటర్టైన్మెంట్. ఏదో బాధలు కష్టాలు అవన్నీ ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్ళి సకుటుంబ సపరివార సమేతంగా ఎంజాయ్ చేద్దాం, నవ్వుకుందాం, సినిమా చూద్దాం, ఏదైనా ఉంటే మంచిని తీసుకుందాం అనే ఇదిలో ఉంటారు. అదే కదండి. అవును. కాబట్టి సినిమా 3 గంటల్లో ఒక ఫ్యామిలీ అంతా వెళ్తే, నలుగురు కలిసి వెళ్తే వాళ్ళు మొత్తం కలిపి 10,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే, 5 నుంచి 10,000 అవుతుందంటే ఎలా ఒక మధ్యతరగతి సామాన్యుడు సినిమా ఎలా చూడాలి? అవును, అంతే కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సినిమా ప్రేమికులే, నేను సినిమా ప్రేమికున్నే. మొదటి రోజు వెళ్ళాలంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళాలంటే టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఆ హీరోల కోసం. అదేవిధంగా ఇంకా కొన్ని రాయితీలు కల్పిస్తున్నారు. దీనితో పాటు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, మిగతా ఈ కంట్రోల్ అథారిటీ లేదు. సినిమాల్లో ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవటమే తప్పితే. అవును, వాటర్ బాటిల్ 50 అంటాడు, పాప్కార్న్ 70 అంటాడు, సమోసా 50 అంటాడు. పాప్కార్న్ 70 ఏంటి సార్? 250, 300. సినిమా టికెట్ కంటే ఎక్కువ పాప్కార్న్ ఉంటుంది, 400 కూడా ఉంటుంది తెలుసా? దాని మీద అవి కూడా ఎవరి తెలుసా? వెళ్ళే. అంటే ఇక్కడ ఏంటంటే ఇది వ్యాపారం. మనిషిని సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం సార్. ఓ సామాజిక చైతన్యం కలిగించాలా? ఓకే, మీరు తీస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తారంటే మీ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అదే సమయంలో ప్రేక్షకుడిని దోచేస్తున్నారు కదా ఇక్కడ. అవును, ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూసే పరిస్థితులు లేకపోబట్టే ఐబొమ్మలు ఇవన్నీ వచ్చినాయి. అవును, లేకపోతే ఎందుకు వస్తాయి? అవును, ఎందుకు వస్తాయి? ఒకప్పుడు సినిమా రంగం ఏంటి, ఇప్పుడు సినిమా రంగం ఏంటి? కార్తీక్ గారు చెప్పండి. ఒకప్పుడు సినిమా టికెట్ రేట్ ఎంత, ఇప్పుడు సినిమా టికెట్ రేట్ ఎంత చెప్పండి. ఒకప్పుడు పాప్కార్న్ ఎంత, ఇప్పుడు పాప్కార్న్ ఎంత చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంక ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకునే పనులను ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వీళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేశారు. కొద్దిగా కనపడతా ఉంది. ఇప్పుడు తెలంగాణలో పాప్కార్న్ రేట్లు ఏమైనా తగ్గినాయా? మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తగ్గినాయి అంటే అయ్యే ఆ తాత్కాలికంగా ఈ చెకింగ్లు ఉన్నప్పుడు తగ్గిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వీళ్ళు దోపిడీమయమైపోయింది. అది ఎవరు కాదనలేనిది. కాబట్టి సినిమా చూడాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా చూసే పరిస్థితులు లేనప్పుడే మీకు కలెక్షన్స్ అన్ని ఫస్ట్ 3 వారాల్లో ఒక వారంలో అయితేనే అంటే సినిమా బాగుందో బాగాలేదో తెలిసే లోపల డబ్బులు వచ్చేయాలనే ఇదితో మీరు టికెట్ రేటు పెంచుకుంటున్నారు. మీరు మాత్రం రైతులు కల్పించుకుంటున్నారు, మీరు మాత్రం బాగుంటున్నారు. సామాన్య మానవుడి పరిస్థితి ఏంది? అందుకని ఐబొమ్మ రవి అనే వ్యక్తి, అతను BSc చదువుకున్నాడు. సరే, తన అత్త, తన భార్య నువ్వు డబ్బు సంపాదించలో విమర్శిస్తే, సంపాదించి ₹1,00,000 సంపాదించినా కానీ సాటిస్ఫై కాకపోయేతలకి ఈయన ఉన్న టెక్నాలజీని బుర్రని వేరే విధంగా ఉపయోగించుకున్నాడు. సరే, దాన్ని బెట్టింగ్ వైపు మరలటం తప్పే, ఎవరు కాదనలేనిది. కానీ సినిమా ఉచితంగా చూపించడం అనేది బొప్పం టీవీ కావచ్చు, ఐబొమ్మ కావచ్చు. ఐబొమ్మ పోతే ఐబొమ్మ 1 వచ్చింది అంటున్నారు. ఇప్పుడు సినిమా రంగం మొత్తం ఒకటే ఏకమై కూర్చున్నారు సార్. కూర్చున్నారు, బాగానే ఉంది. ఇటువంటి వాళ్ళు అరెస్ట్ చేసుకో దమ్ముంటే అన్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకో షెకావత్ అన్నట్టుగా ఇక్కడ అరెస్ట్ చేసి సజ్జనర్ గారు చూపించారు. అవన్నీ ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే ఇంతకంటే ప్రమాదకరమైన దేశంలో చాలా ఉన్నాయి. అవును, దోపిడీ ఇదిగా ఈ నిర్మాతలు ఈ సినిమాలు తీస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటంటే సార్, బెట్టింగ్ లో సినిమా వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారుగా, కేవలం ఐబొమ్మ రవి మాత్రమే కాదుగా, డ్రగ్స్ కేసులో సినిమా వాళ్ళు ఉన్నారుగా. ఆ డ్రగ్స్ కేసు, అకౌంట్ సబర్ వాళ్ళు, ఈ దర్యాప్తు ఇవన్నీ ఏమైనాయి? అదే బెట్టింగ్ లో ఏమైనాయి? ఇవన్నీ మాత్రం వాళ్ళకి మినహాయింప. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ సారీ చెప్పాడు. మరి సరిపోయిందా? ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పే ఆ వ్యక్తి, మోదీ గారిని పవన్ అందరిని విమర్శించే ఆ వ్యక్తి, ఆయన జస్ట్ సారీ చెప్తే ఎలా కుదిరిద్ది? రానా సారీ చెప్తే ఎలా కుదిరిద్ది? విజయ్ దేవరకొండ సారీ చెప్తే ఎలా ఉంటుంది? వీళ్ళందరూ ప్రభావితం చేసే స్టార్స్ కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనేది పక్కన పెట్టండి. సామాన్య మానవుడు ఒకటి, సినిమా రంగంలో ఉండే వాళ్ళకి ఒక న్యాయం అనేది అందరి నోట ఏర్పడుతుంది. అందుకని మీరు మారాలి, టికెట్ల రేట్లు తగ్గించుకోవాలి.
ఇప్పుడు సీకల్ అనే ఒక వ్యక్తి ఈ మధ్య కనపడుతున్నాడు. ఆయన గురించి అందరూ తెలిసిన విషయం. ఎన్కౌంటర్ చేయాలంటే ఎన్కౌంటర్ ఎవరు చేయాలి సార్? ఇది ఈ బెట్టింగ్ వాళ్ళని చేయాలంటే మరి సినిమా వాళ్ళని ఎంతమంది చేయాలి? డ్రగ్స్ చేయాలంటే సినిమా వాళ్ళని ఎంతమంది చేయాలి? అదే కదా, అంతే కదా. ఇప్పుడు డ్రగ్స్ మూలాలు ఇప్పుడు హీరోయిన్లు కూడా దొరుకుతున్నారు, తాగి ఎక్కువ జరిగి ఇదే హైదరాబాద్ దొరుకుతున్నారు. మూలాలు ఎక్కడ ఉన్నాయంటే చాలా మంది ఆరోపణలు వచ్చినాయి. ఆ కేసు ఏమైందో, గత ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ కొద్దిగా ఎరాడికేట్ చేయడానికి కఠినంగా నిబంధనలు పెట్టి అది లీగల్ టీం అని చెప్పి చేస్తా ఉన్నారు. అది వాస్తవం, కంట్రోల్ అవుతుంది. మరి అదే సమయంలో ఇప్పుడు హీరోయిన్లు ప్రజల్ని ప్రేరేపించే వాళ్ళు ఎట్లా తయారైతే ఇప్పుడు అత్తి అయిపోయింది సార్. ఎక్కడంటే ఫామ్ హౌస్ కల్చర్, ఫామ్ హౌస్ పార్టీలు ఇవన్నీ ఎవరు తీసింది దీనికి? ఒక స్టేజ్ దాటితే డబ్బు విడిగా 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఒక సినిమా హీరో 100 కోట్లు తీసుకుంటే దాని తగ్గట్టు బడ్జెట్ పెరిగిపోద్ది. ఎవరి మీద దొరుకుతున్నారు? అల్టిమేట్ గా ప్రజల మీదే పడుతుంది. ఇప్పుడు రవి మీద ఎందుకు పాజిటివ్ వస్తుంది? ఇతను దేశ రక్షణలో, దేశ సైన్యంలో తీసుకుంటే దేశానికి మంచిదని చెప్పి అదే సినిమా రంగానికి చెందిన శివాజీ కూడా చెప్పాడు. మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ గారు రవి చేసిన తప్పే కాదంటున్నాడు. మరి ఇవన్నీ ఎందుకు వస్తుందంటే, ఒకటి సార్ కార్తీక్ గారు, మనం చూసుకుంటే కనుక మీరన్నట్టు డ్రగ్స్ కరెక్ట్గా తీశారు. సినిమా రంగంలో హీరోయిన్లు చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు దీంట్లో పట్టుబడుతున్నారు. మరి పట్టుబడుతున్న వాళ్ళు వచ్చేలా సి కళ్యాణ్ మాత్రం దెయ్యాలు వేదాలు వలించినట్టుంది సార్. ఈయన ఎన్కౌంటర్ చేయాలా? ఇప్పుడు 5 రోజులు తీసుకుంటున్నారు. ఆయన కరేబియన్ దీవులో ఆయన అక్కడ ఎంబసీకి కూడా లెటర్ రిలీజ్ చేశారు. ఈయన మీద కాపీరైట్ యాక్టింగ్తో అనేక చట్టాలు పెట్టారు. ఒకవైపు మీరు అన్నట్టు లాయర్ విశాఖపట్నం నుంచి కోడికత్తి కేసులో కూడా బెయిల్ తెప్పించిన వ్యక్తి ఆయన. అవును, డెఫినెట్గా నేను బెయిల్ తెస్తాను 5 రోజులు అంటున్నాడు. ఇతను చేసింది తప్పేం కాదంటున్నాడు. రోజు రోజుకి ఆయనకి పెరుగుతుంది. ఆయన గ్రాఫ్ పెరుగుతుంటే ఇక్కడ హీరోల ఇమేజ్ తగ్గుతా ఉంది, నిర్మాతల ఇమేజ్ తగ్గుతా ఉంది. ఇప్పుడు దగ్గుబాటి సురేష్ బాబు అన్ని చెప్తున్నాడు కదండి. దగ్గుబాటి సురేష్ బాబు గారు ఎన్ని థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి, ఎన్ని భూములు ఆయన చేతిలో ఉన్నాయి, ఇట్లా లెక్కలకి వెళ్తే ఇప్పుడు వీళ్ళు మాత్రం బాగా వెళ్ళిపోవచ్చు, ఆగర్భ శ్రీమంతులుగా తయారవచ్చు. సామాన్య మానవుడు ఇంకా మన డౌన్ లో ఉండిపోవాలంటే ఎలా కుదిరింది? ఇది కరెక్ట్ కాదు కదా సార్. ఏదేమైనా కానీ మొత్తం ఓవరాల్గా చూస్తే ఈ పరిణామాలన్నీ కూడా ఎట్లుందంటే అండి, ప్రభుత్వాలు సినిమా రంగ పెద్దలతో ఏదైతే, ప్రభుత్వమే కదా పోలీస్ యంత్రాంగం మొత్తం సినిమా రంగానికి బాధ్యతగా నిలిచింది కదా. అవును, 21,000 సినిమాలు పైరసీ అయినాయి కదా, 2,000 కోట్ల రూపాయలు లాస్ చేశారని చెప్పి అంటున్నారు కదా, అంటున్నారు కదా. ఇప్పుడు అదే సమయంలో సినిమా ఇండస్ట్రీ చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటి? రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? రివ్యూ చేసుకోవాలి. దీని మీద కూడా ఒక కమిటీ వేసి తీసుకున్నప్పుడు ఈ రవికి పెరుగుతున్న మద్దతు అనేది తగ్గుద్ది. ఏం సార్ 1000 రూపాయల టికెట్ అంటారు, 800 టికెట్ అంటారు, ఏంది అది ఒక అంతు పంతు లేకుండా పోయి కుదిరింది సార్. ఒక్కొక్కరు ఏ లెవెల్లో వెళ్ళిపోయారు, ఏ స్టేజ్లో వెళ్ళిపోయారు. మిగతా ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కార్తీక్ గారు, మీరు చెప్పినా నేను చెప్పిన ఏంటంటే, సగటు మానవుడి దృష్టిలో వాళ్ళ షూలోకి వెళ్ళి మనం మాట్లాడాలి. అవును, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం మాట్లాడాలి. అంతేగాని ఎన్కౌంటర్ చేయాలంటే ఇప్పుడు సీకనేల మీద ల్యాండ్ కబ్జా కేసులు, చాలా అంతకుముందు పరిటాలరావు కేసులో వాళ్ళతో పాటు ఉన్నాడని చెప్పి హీరోయిన్ల కేసు, చాలా కేసులు ఆయన మీద కూడా ఉంటాయి. సీకల్యాణ్ ఏం సచివుడు కాదు కదా. కాబట్టి అది అట్లా ఎన్కౌంటర్లు చేయటం అనేది అది పద్ధతి కాదు. ఎన్కౌంటర్లు చేయాలంటే దేనికి? కాబట్టి సామాన్య మానవుల్లో ఉచితంగా ఆయన ఇస్తున్నాడు, మాకు దేవుడు అని చెప్పి ప్రజలు అంటున్నారు. మరి అతనికి శిక్షలు కేసులు పెట్టినంత మాత్రమే లాయర్ కూడా మేము వాదించి బయటికి తెస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఏంటంటే తన భార్య ఆ రోజున తన అత్త హేళన చేసినందుకు ఎట్లయినా డబ్బు సంపాదించాలని మంచి మార్కులు వెళ్తే బాగుండేది, కంపెనీ బాగుండేది. ఇతను చేసిన ఈ పని వల్ల ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ బ్యారిని చర్చించుకుంటున్నాం, కనీసం చెడులో కూడా మంచిని వెతుక్కున్నప్పుడు అనే చర్చ కూడా ఉంది ఇప్పుడు. అంతే కదండి. కాబట్టి ఏదేమైనా కానీ కార్తీక్ గారు, మీరు చెప్పేటప్పుడు మీ వైపు ఒక ఏళ్ళు చూపించాను అనుకోండి, నా వైపు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? అవును, 4 ఉన్నాయి. ఉంటాయి కదా. ఒకవైపు ఏళ్ళు చూపిస్తే నేను సత్యుల్లో అయితే నీతో మీ గురించి ఏళ్ళు చూపించాలి. కాబట్టి మనం మారాలి, ఎదుటోళ్ళు మారాలి, ప్రజలు మేలు జరగాలని కోరుకోవాలి. అప్పుడే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు తప్పితే ఎన్కౌంటర్ చేయాలంటే కాదు కదండి. థ్యాంక్ యూ సార్.